మెడ్సీ ఐవీఎఫ్ గచ్చిబౌలిలో మనకి ఫర్టిలిటీకి సంబంధించిన అన్ని సర్వీసెస్ అందుబాటులో ఉన్నాయి. ఐయుఐ, ఐవీఎఫ్, ఇక్సీ, పీజీటీఏ, ఎరాతో పాటు మేల్ ఇన్ఫర్టిలిటీకి సంబంధించిన డయాగ్నోసిస్, మెడికల్ ట్రీట్మెంట్, అడ్వాన్స్ స్పర్మ్ రిట్రీవల్ టెక్నిక్స్ అన్నీ మనకు అందుబాటులో ఉన్నాయి. ఇదే కాకుండా ఫర్టిలిటీకి సంబంధించిన లాప్రోస్కోపీ, హిస్ట్రోస్కోపీ సర్వీసెస్ కూడా మనకి మెడ్సీ ఐవీఎఫ్లో చేయడం జరుగుతుంది. ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ స్క్రీనింగ్, సో దాంట్లో వచ్చేది పీజీటీఏ, ఎం అండ్ ఎస్ఆర్. సో ఎవరికి అవసరం పడుతుంది అంటే మేజర్గా ఇది అవసరం పడేది ఫ్యామిలీలో ఏదైనా జెనెటిక్ ఇష్యూస్ రన్ అవుతుంటాయి, లేదు వేరే కారణాలు ఏంటి అంటే ఒకవేళ ప్రెగ్నెంట్ అవ్వాల్సిన ఉమెన్ ఏజ్ 35 ఇయర్స్ కంటే ఎక్కువగా ఉంది అండ్ వాళ్ళు ఐవీఎఫ్ ద్వారా ప్రెగ్నెన్సీకి వెళ్తున్నారు, లేదా ప్రీవియస్ మిస్క్యారేజెస్ ఉన్నాయి, ఇంతకుముందు ఫెయిల్డ్ ఐవీఎఫ్స్ ఉన్నాయి. సో వీళ్ళు కూడా పీజీఎస్కి వెళ్ళే ఛాన్సెస్ తీసుకోవచ్చు. అండ్ సెకండ్లీ అసలు ఎలా చేస్తాము అంటే ఈ పీజీఎస్ అనేది మనం ఐవీఎఫ్ ద్వారా చేయొచ్చు. ఎగ్స్ రిట్రీవ్ చేసి స్పర్మ్స్తో కలిపాక ఎప్పుడైతే ఎంబ్రియో ఫామ్ అవుతుందో డే 5 ఎంబ్రియోలో మనకి ఎంబ్రియోలో 2 రకాలుగా ఉంటాయి. ఒకటి బేబీ ఫామ్ అయ్యే పార్ట్, ఒకటి ప్లాసెంటా అంటే మాయ ఫామ్ అయ్యే పార్ట్. మాయ ఫామ్ అయ్యే పార్ట్ నుంచి ఒక చిన్న కొన్ని సెల్స్ని తీసి మనం జెనెటిక్ ల్యాబ్కి పంపిస్తాము. సో దాని ద్వారా ఆ పర్టికులర్ ఎంబ్రియోలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా తెలుసుకొని నార్మల్గా ఉన్న ఎంబ్రియోని మనము గర్భసంచి లోపల మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసుకోవడం జరుగుతుంది. ఐవీఎఫ్ అనేది ఎవరికి అవసరం? సో ఫీమేల్లో ఎగ్ రిజర్వ్ అనేది చాలా తక్కువగా ఉంది, లేదు అంటే ఫాలోపియన్ ట్యూబ్స్ బ్లాక్డ్ ఉన్నాయి, ప్రీవియస్గా ఏదైనా ఫర్టిలిటీ రిలేటెడ్ సర్జరీస్ అయ్యాయి లైక్ ఎండోమెట్రియోసిస్ అండ్ ఫైబ్రాయిడ్స్ అయినా కూడా కన్సీవ్ అవ్వడానికి ఇబ్బంది అవుతుంది, మేల్లో స్పర్మ్ కౌంట్ చాలా తక్కువగా ఉన్నాయి, లేక అసలు ఫర్టిలిటీకి అన్నీ బాగున్నాయి ఐయుఐతో కూడా సక్సెస్ రావట్లేదు, అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటాము, లేదా ఫ్యామిలీలో జెనెటిక్ ఇష్యూస్ నడుస్తున్నాయి, ప్రీవియస్గా చాలా ఎక్కువగా మిస్క్యారేజెస్ అవుతున్నాయి, ఇలాంటి అందరిలో మనము ఐవీఎఫ్కి ట్రీట్మెంట్ ఆప్షన్ లాగా తీసుకోవచ్చు. సో ఐవీఎఫ్లో ఏం చేస్తాము అంటే ఫస్ట్ కపుల్ది ఇద్దరిది జనరల్ హెల్త్ ఎలా ఉందో చెక్ చేసుకుంటాము. ఏదైనా పారామీటర్స్లో ఇష్యూస్ ఉన్నాయంటే అది ట్రీట్ చేసుకొని తర్వాత మనం ఐవీఎఫ్ ప్లాన్ చేసుకున్న మంత్ డే 2 రోజు నుంచి మనకి 10 to 12 days ఇంజెక్షన్స్ అవసరం పడతాయి. ఇంజెక్షన్స్ ఎందుకు ఇస్తాము అంటే మనకు కనిపించే 6 నెలలు కనిపించే అన్ని ఫాలికల్స్, ఎగ్స్లో కనిపించే ఫాలికల్స్ అన్నిటినీ మనము ఇంక్రీజ్ చేస్తాము. ఇంక్రీజ్ చేసి దాని అనెస్థీషియాలో మనము రిట్రీవ్ చేయడం జరుగుతుంది. ఆ ఎగ్స్ని రిట్రీవ్ చేసుకున్న తర్వాత ల్యాబ్లో స్పర్మ్ని ఇక్సీ ద్వారా అంటే ఎగ్లో డైరెక్ట్గా స్పర్మ్ని ఇంజెక్ట్ చేసి ఎంబ్రియోస్ని ఫామ్ చేసుకుంటాం. మనము యూజువల్గా డే 3, డే 5 ఎంబ్రియోస్ అని చెక్ చేసుకుంటాం. మనం చూసుకుంటే సైంటిఫిక్గా డే 5 ఎంబ్రియోస్ అది బెస్ట్ ఎంబ్రియోస్. సో డే 5 వరకు ఎంబ్రియోస్ మనం ల్యాబ్లో గ్రో చేసుకున్న తర్వాత మనకి ఫీమేల్ పారామీటర్స్ బట్టి, యూట్రస్లో లైనింగ్ బట్టి, హార్మోన్స్ బట్టి మనము ఎగ్ని ఫ్రెష్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చా లేదా ఆ సైకిల్కి ఫ్రీజ్ చేసుకొని మళ్ళీ ఆ ఫీమేల్ది యూట్రస్ మొత్తం లైనింగ్ ప్రిపేర్ చేసుకొని తర్వాత నెక్స్ట్ మంత్ ట్రాన్స్ఫర్కి పెట్టుకోవచ్చా అనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు. సో ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ ఐవీఎఫ్ అంటే చాలామంది చాలా స్ట్రెస్ తీసుకుంటారు, ఐవీఎఫ్ సేఫ్ కాదేమో, పుట్టబోయే పిల్లలకి సేఫ్ కాదేమో అని చెప్పి. అలాంటి ఇష్యూస్ ఏమీ ఉండవు. మనకి చాలా స్టడీస్ ప్రూవన్ ఉన్నాయి దట్ ఐవీఎఫ్ ఇస్ సేఫ్ అని చెప్పి. బట్ ఫర్టిలిటీ జర్నీకి మనం ముందరికి వెళ్తున్నట్టయితే కపుల్ షుడ్ బి వెరీ అండర్స్టాండింగ్, ఒకరికి సపోర్ట్ చేసుకుంటూ ముంగటికి వెళ్తే రిజల్ట్ అనేది బాగుంటుంది. సో ఐవీఎఫ్ అంటే ఓన్లీ మెడికేషన్సే కాకుండా ఇద్దరు కూడా వాళ్ళ లైఫ్ స్టైల్ అంటే వాళ్ళ ఈటింగ్ హ్యాబిట్స్, ఆల్కహాల్ స్మోకింగ్ లాంటివి ఏమన్నా ఉంటే ఆపేసుకోవడము, వాళ్ళు రెగ్యులర్గా డైట్ అండ్ ఎక్సర్సైజ్ మెయింటైన్ చేసుకోవడము, స్లీప్ హ్యాబిట్స్ మెయింటైన్ చేసుకొని దానితో పాటు ఐవీఎఫ్కి వెళ్తే మనకి రిజల్ట్స్ అనేది చాలా బాగా చూస్తాము. స్ట్రెస్ ఈజ్ అ వెరీ మెయిన్ ఫ్యాక్టర్. సో కపుల్ ఒకరికి హెల్ప్ చేసుకుంటూ స్ట్రెస్ తగ్గించుకొని మెయింటైన్ చేసుకుంటూ వెళ్తుంటే రిజల్ట్స్ చాలా బాగా చూస్తాం మనం. సో చాలా ఫ్యామిలీస్ ఇద్దరు పిల్లలు అయ్యారు ఇంకా ప్రెగ్నెన్సీస్ చాలు అనుకొని ఆపరేషన్ చేయించుకుంటారు, కానీ ఏదైనా అనివార్య కారణాల వల్ల మళ్ళీ పిల్లలకి అందాము అనుకున్నప్పుడు ఆల్రెడీ ట్యూబ్స్ అనేది ఆపరేషన్ అయిపోయి ఉంటుంది. సో వీళ్ళకి నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ఎలా? మనకి 2 రకాల ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటుంది. ఒకటి అసలు ట్యూబ్లో ఎక్కడ సర్జరీ అయింది, సో ట్యూబ్ని మళ్ళీ జాయిన్ చేసుకోవచ్చా లేదా అని మనం అసెస్ చేసుకోవచ్చు. కానీ ఇలాంటి సర్జరీస్లో కూడా చాలా కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ప్రెగ్నెన్సీ సక్సెస్ రాకపోవడం, లేక సక్సెస్ వచ్చినా కూడా ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఇవన్నీ చాలా హైగా ఉంటాయి.
సో ఇలాంటి కాంప్లికేషన్స్ని మనం తగ్గించుకోవడానికి ఐవీఎఫ్ ద్వారా కూడా మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. సో చాలా మందికి వచ్చే డౌట్ ఏంటి అంటే ఐవీఎఫ్ చేసుకుంటే మనకు బాడీలో ఉన్న ఎగ్స్ అన్నీ తగ్గిపోతాయా, త్వరగా సైకిల్స్ ఆగిపోయి మెనోపాజ్కి రీచ్ అవుతామా అని చెప్పి. సో మనం ఇవాళ తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఐవీఎఫ్లో ఆ నెలకు మనకు కనిపించే ఎగ్స్ని మాత్రమే మనం పెంచుతాము. సో ఉన్న ఎగ్స్ అన్నీ డిప్లీట్ అయ్యే ఛాన్సెస్ లాంటివి ఏమీ ఉండవు. సో ఇలాంటి టెన్షన్ ఎవరు కూడా పడాల్సిన అవసరం ఉండదు. ఎవరికైతే ఐవీఎఫ్ అవసరం ఉన్నదో వాళ్ళు ఖచ్చితంగా ఐవీఎఫ్కి ట్రీట్మెంట్కి ముందుకు వెళ్ళడము చాలా మంచిది. ఐవీఎఫ్ వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది అని ఎటువంటి స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇలాంటి ఏ సర్వీసెస్ని మీరు అవైల్ చేసుకోవడానికైనా కూడా మెడ్సీ ఐవీఎఫ్ గచ్చిబౌలికి రండి.